హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సెప్టెంబర్ నుంచి ఏమేమి మారుతాయో ఒకసారి తెలుసుకుందాము. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న 56వ జీఎస్టీ సమావేశంలో 4 స్లాబులకు బదులు 5%, 18% స్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రేపటి నుంచి వెండి ఆభరణాలకు కూడా హోల్ మార్క్ విధానం అయితే అమలు కావచ్చు. ఇక సెప్టెంబర్ నుంచి మరో మార్పు చూసినట్లయితే కొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్కు డిజిటల్ గేమింగ్, అలాగనే గవర్నమెంట్ పోర్టల్స్లో పేమెంట్స్ రివార్డు పాయింట్స్ అయితే ఉండవని చెప్తున్నారు. ఇక సెప్టెంబర్ 30 లోపు జన్ధన్ ఖాతాలకు కేవైసీ కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు. 2025-26 అసెస్మెంట్ ఇయర్ ఐటీఆర్ ఫైలింగ్కు సెప్టెంబర్ 15వ తేదీ చివరి తేదీగా ఉందని చెప్తున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ 1 నుంచి కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.